హాయ్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో ఇన్సర్షన్ సార్ట్ గురించి నేర్చుకుందాం. అసలు ముందుగా ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి, అసలు దేనికోసం ఇది యూజ్ చేస్తాం. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏదైనా ఒక అరే ఎలిమెంట్స్ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి వాడతాం. ఇది వన్ ఆఫ్ ద సార్టింగ్ టెక్నిక్. ముందుగా నేను ఈ అరే ఎలిమెంట్స్ని తీసుకున్నాను, 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను అరేలో. ఈ అరే ఎలిమెంట్స్ని నేను సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఎలా? ఇన్సర్షన్ సార్ట్ ద్వారా. ఇన్సర్షన్ సార్టింగ్ వెరీ సింపుల్. దానికోసం సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తాం. ఎప్పుడైతే సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి సెకండ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్లో ఇంటర్చేంజ్ అవుతుంది. అలాగానే ఈసారి థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో చెక్ చేస్తాం. అదే కండిషన్. ఎప్పుడైతే థర్డ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ దానితో తక్కువగా ఉంటుందో అప్పుడు అది ఈ థర్డ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లోకి ఇంటర్చేంజ్ అవుతుంది. అదే ఫస్ట్ ఎలిమెంట్ అనేది థర్డ్ పొజిషన్లో వస్తుంది. అలానే అగైన్ ఇట్ విల్ చెక్ సెకండ్ పొజిషన్. అది మళ్ళీ ఇది సెకండ్ పొజిషన్తో కూడా చెక్ చేస్తుంది, ఒకవేళ తక్కువేమో అని. ఎప్పుడైతే థర్డ్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంటుందో మళ్ళీ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. మళ్ళీ ఫోర్త్ ఎలిమెంట్ థర్డ్ తోటి సెకండ్ తోటి ఫస్ట్ తోటి చెక్ చేస్తుంది. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ ఎలిమెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. అలాగా మనకి సార్టెడ్ ఎలిమెంట్స్ వస్తాయి. దానికోసం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే ఇస్ కంపేర్డ్ విత్ ద ఎలిమెంట్స్ దట్ అపియర్స్ బిఫోర్ ఇట్ ఓన్లీ ఫస్ట్. ఇన్ దిస్ కేస్ సెకండ్ ఎలిమెంట్ ఇస్ కంపేర్డ్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సెకండ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ సెకండ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ పొజిషన్కి వస్తుంది. ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ పొజిషన్కి వస్తుంది. అలా ఇన్సర్షన్ సార్ట్